ట్యాంక్ తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం ప్రారంభం కాగానే లక్షలాది మంది భక్తులు ఆ హరిహర సుతును అయ్యప్ప స్వామి యొక్క దీక్షను చేపడుతూ ఉంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో నలుమూలల నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల పాటు ఎక్కడ చూసినా మనకి అయ్యప్ప భక్తులే కనిపిస్తూ ఉంటారు. అయితే 41 రోజుల పాటు కఠిన నియమాలు పాటించి 41 రోజుల మండల దీక్షను చేపడతారు. మరి ఈ 41 రోజుల మండల దీక్ష నియమాలేంటి? అలాగే ఈ దీక్ష చేపట్టిన స్వాములు పాటించవలసిన ఆహార నియమాలు, అలాగే కేవలం వీరు శరణఘోష చేస్తే సరిపోతుందా? లేక ఆ స్వామివారి నామస్మరణ కూడా చేయాలా? అలాగే స్వామివారి ఆలయం ముందున్నటువంటి 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. మరి ఈ 18 మెట్లు అంటే స్వామివారి ఆలయం ముందు 18 మెట్లు మాత్రమే ఎందుకుంటాయి? ఈ మెట్లకి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధం ఏంటి? కేవలం 18 మెట్లనే అయ్యప్ప స్వామి ఎందుకు ఎంచుకున్నారు? ఇలాంటి అనేక విషయాలని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ విషయాలన్నీ మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు అనేక మంది స్వాములకు మార్గనిర్దేశకం చేసినటువంటి శ్రీనాథ్ స్వామి. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం. శ్రీనాథ్ స్వామి, అసలు కార్తీక మాసంలోనే అంటే కార్తీక మాసం ప్రారంభం కాగానే ఎందుకు ఈ అయ్యప్ప మాలను తీసుకుంటారు? అలాగే ఈ అయ్యప్ప మాలధారణ అంటే ఏంటి? మరి ఈ మాలధారణ ప్రారంభించిన మొదటి నుంచి మాలధారణ పూర్తయ్యేంత వరకు ఈ స్వాములు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? అయ్యప్ప మాలాధారణ కార్తీక మాసం నుంచే ఎందుకు ప్రారంభించాలి అనే ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే అయ్యప్ప మాలాధారణ అనేది ఏదైతే ఉందో కార్తీక మాసంలో మనకు చల్లని గాలులు, చలికాలం మొదలవుతుంది. అలాగే కార్తీక మాసంని మనం ఏమని చెప్పుకుంటామమ్మా? హరిహర మాసంగా చెప్పుకుంటాం. మరి ఆ అయ్యప్ప స్వామి ఎవరమ్మా? హరిహర పుత్రుడు కాబట్టి అందుకే కార్తీక మాసం నుంచి మొదలవుతుంది. అందులో హరిహర మాసంగా కార్తీక మాసం నుంచి మొదలుకొని మార్గశిర మాసంని, ధనుర్మాసంని విష్ణువుకి ప్రత్యేకంగా పూజిస్తాం. కాబట్టి ఈ యొక్క 2 మాసాలను కలుపుకొని ఆ యొక్క మండల దీక్ష పర్యంతము ఎక్కువగా కార్తీక మాసం నుంచి మొదలుకొని మకర సంక్రమణ వరకు ఆ యొక్క స్వామివారి దీక్షలను వేస్తూ ఉంటారు. ఆ యొక్క స్వామివారి దీక్షను చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క కార్తీక మాసం నుంచి మొదలుకొని మకర సంక్రమణ వరకు ఈ యొక్క దీక్షా నియమాలందరూ కూడా పాటిస్తారని చెప్పచ్చు. అది మనకు స్వామివారి మాలధారణ వేసేటటువంటి ముఖ్య కారణం. అలాగే తర్వాత అయ్యప్ప స్వామి దీక్షా నియమాలు ఏవైతే ఉన్నాయమ్మా, ప్రతి ఒక్కరూ కూడా మానవులు అయ్యప్ప స్వామి దీక్ష నియమాలు చేయాలి అని అనుకునేవారు ఎవరైనా కానీ వారి యొక్క ప్రవృత్తిని అన్నీ వదులుకొని వారి కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలను, సుఖాలను అన్నిటినీ కూడా వదులుకొని వారు దైవత్వంలో ఆ స్వామివారిని శరణార్థమయ్యి చేసేటటువంటి విశిష్టమైన పూజా కార్యక్రమాల్లో, దీక్షలలో ఈ అయ్యప్ప స్వామి దీక్ష ప్రత్యేకమని చెప్పచ్చు. అందులో మనకు సూర్యోదయాత్ పూర్వమే లేచి ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ చల్ల నీళ్ళతో స్నానం చేయడము, అలాగే ఆ స్వామివారి పటం పెట్టుకొని వారు పీఠం పెట్టుకొని పూజాధికములు చేస్తారు కదా, ఆ విధంగా అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోవడం, ఆ యొక్క స్వామివారి శరణ ఘోషలు చెప్పుకోవడం, గణపతి స్వామివారి మరియు దత్తాత్రేయుడు వీరి యొక్క అష్టోత్తరాలు చెప్పుకోవడం, అలాగే వారి భక్తి శ్రద్ధలతో భజనలు, కీర్తనలు చేయడం, ఇవన్నీ కూడా వారు భక్తిలో నిమగ్నమయ్యి ఆ స్వామివారికి చేసేటటువంటి ప్రార్థనలు అవన్నీ కూడా చేసుకొని తర్వాత వారు నిత్యము చేసుకునేటటువంటి వారి ప్రవృత్తులు, వారి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు చేసుకోవచ్చు. మరలా సాయంకాలం కూడా స్నానం, చల్లనీళ్ళ తల స్నానం చేసి అలాగే స్వామివారి దీక్షగా వారు మరలా స్వామివారి పూజాధికములు, అలాగే శరణఘోషలు, ఆ స్వామివారి ప్రార్థనలు చేసుకోవాలి. ఈ విధంగా వారు చేసేటటువంటి దీక్షా నియమాలలో ఎప్పుడైతే మాలధారణ చేసుకుంటారో, మాలధారణ చేసుకునే కంటే ముందు కన్యాస్వాములు అని చెప్తాం మొట్టమొదటిసారి. ఆ కన్యాస్వాములు కూడా ఈ యొక్క మాలధారణ చేసుకునే సమయంలో ముఖ్యంగా ముందు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, స్వామి మరి నేను మాలాధారణ రేపు చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి వారి మాలలు తీసుకుని వెళ్ళి గురువు గారికి ఇస్తే ఆయన గురువుగారు అక్కడ పూజలో పెట్టి నెక్స్ట్ డే ఆ రోజు తర్వాతి రోజు వెళ్ళి ఆ స్వామివారి యొక్క మాలధారణ చేసుకుంటారు. కానీ ఈ మాలధారణ చేసుకోకంటే ముందు 2 నుంచి 3 రోజుల ముందటి నుంచే
వారి ఆహారపు అలవాట్లు, మత్తు పదార్థాలను స్వీకరించకుండా, స్త్రీని వారి గృహంలో ఎటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా, వారు నియమాలను పాటిస్తూ అంతకంటే ముందు 2-3 రోజుల ముందటి నుంచే పాటిస్తూ వస్తే ఆ స్వామివారి మాలా ధారణ చేసుకోవచ్చు. అలా చేసుకొని ఇవన్నీ కూడా పాటించుకుంటూ నియమనిష్టలుగా వారు తినేటటువంటి ఆహార పదార్థాలు కూడా నియమాలు పెట్టుకొని ఈ యొక్క స్వామివారి దీక్షను సంపూర్ణంగా చేయాలి. ఇందులో మనకు దీక్షా నియమాలు ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి వాటన్నిటినీ కూడా కఠినంగా పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా కటిక నేలపైన పడుకోవాలి. అలాగే వారు సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా వారు ఖచ్చితంగా పాటించాల్సింది ఉంటుంది. స్వామి, మరి అసలు అయ్యప్ప పూజ, అయ్యప్ప దీక్ష అంటేనే భక్తి శ్రద్ధలతో చేయాలి. మరి ఈ రోజుల్లో హంగులు ఆర్భాటాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఒకరిని చూసి ఒకరు పూజా విధానాలు అంటే చేసే పద్ధతి మారిపోతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంగులు ఆర్భాటాలు అనేది పూజ, భక్తి, శ్రద్ధ ముఖ్యమమ్మ. అంగులు ఆర్భాటాలు అనేటివి ఈ రోజు రేపు మనకు ఒకరి నుంచి ఒకరు చూసి వీరు ఇలా చేశారు, మేము ఇంకా ఇలా చేస్తాం, వారు ఇంత డబ్బు ఖర్చు పెట్టారు, మేము ఇంకా ఇంత చేస్తాము, వారు ఇంత మైక్ సెట్ పెట్టారు, నేను ఇంకా పెద్ద మైక్, ఇలా కాదమ్మా. స్వామివారికి భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో ఆ స్వామివారు సంతోషిస్తారు. మీరు ఎంత అంగులో ఆర్భాటాలు చేశారో కాదమ్మా, అక్కడ స్వామివారికి చేసేటటువంటిది భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి పూజ ముఖ్యమమ్మ. మనము పూజలు చేస్తూ ఉంటాం, ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలు చేస్తూ ఉంటాం. అక్కడ స్వామివారికి ఎక్కువగా శరణఘోష మరియు స్వామివారి భజనలు, కీర్తనలు చేస్తూ ఉంటారు. అలాగే కాకుండా ఆ స్వామివారికి చేసేటటువంటి అభిషేకాలు మంత్రయుక్తంగా కూడా అభిషేకం ఉంటుందమ్మా. ఎలా మహాన్యాసపూర్వకంగా స్వామివారికి మహాన్యాసం చేసి తర్వాత అభిషేకం ఉంటుంది. తర్వాత అక్కడ వాటికి దేవతలకు అందరికీ కూడా అక్కడ అధిష్టాన దేవతలకు కూడా వారికి అష్టోత్తరాలతో పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా భక్తియుక్తంగా వారు చేసుకునేటప్పుడు వారి ఇంట్లో కావాల్సిన వాళ్ళు ఇంకా భక్తితో మేము ఇంకా బాగా చేసుకోవాలనుకునే వాళ్ళ ఇంట్లో ఇల్లు మొత్తము ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వడానికి వాళ్ళ ఇంట్లో గణపతి హోమం ఇంట్లో చేసుకొని తర్వాత ఈ యొక్క మాన్యాసం చేసుకొని తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకొని తర్వాత వారు భజనలు, కీర్తనలు చేసుకొని తర్వాత వచ్చిన అయ్యప్పలతో పాటు వచ్చిన బంధు మిత్రాదులు వారందరికీ కూడా అధికంగా పిలిచి వారికి భోజనాదులను పెట్టి, కానీ అంగులు ఆర్భాటాలు కాకుండా ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేస్తే బాగుంటుంది. అక్కడ మనకు ఆ స్వామివారు ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేస్తున్నారు అనేది చూస్తారు, కానీ మన అంగులు ఆర్భాటాలు ఆ స్వామివారు చూడరు. ఎందుకంటే అంగులు ఆర్భాటాలు తెలియని స్వామి కాదైనా అన్నీ తెలిసినవాడు కాబట్టి మన భక్తి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. మరి అయ్యప్ప దీక్ష సమయంలో మాలధారణ స్వీకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా శరణఘోష చేస్తారు. మరి కేవలం శరణఘోష మాత్రమే సరిపోతుందంటారా, లేకపోతే ఈ స్వామివారి నామస్మరణ కూడా ముఖ్యమేనంటారా? ఖచ్చితంగా అమ్మా. శరణఘోష చాలామంది అంటారు, ఏంటి మేము చేసేటటువంటి పనిలో నిమగ్నమై మాకు శరణఘోష మాత్రం చేసుకుంటే చాలు అని. శరణఘోష చేసుకుంటే ఆ దీక్షాధారణ చేసుకున్న వారికి సరిపోదమ్మా. ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, చెప్పులు వేసుకోం, కటిక నేల మీద పడుకుంటాం. ఇంట్లో మన గృహంలో మన పరివారం వాళ్ళతో కాకుండా మనము ఒక నియమబద్ధంగా మనము పాటిస్తూ మనం ఒక పక్కకు ఉంటాం. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని అంటే ఆ స్వామివారిలో నిమగ్నం అయిపోవడానికి, ఆ స్వామివారి నామస్మరణ తప్ప మిగతా ఏది తెలియదు. నేను ప్రతిదీ ఆయన గురించే చేస్తున్నాను, ఆయనతో నేను ఒక భక్తిలో నిమగ్నం అయిపోవాలనే ఉద్దేశంతో చేస్తారు. మరి అలాంటప్పుడు ఆ స్వామివారి నామస్మరణ చేయకపోతే ఎందుకమ్మా ఆ దీక్ష? మాల ధారణ చేసేది దీక్షగా ఆ స్వామివారి నామస్మరణ చేయడానికి. అలాంటప్పుడు ఆ నామస్మరణ చేయకుంటే ఇవన్నీ దీక్ష ఇవన్నీ ఎందుకమ్మా? స్వామివారి నామస్మరణ ఖచ్చితంగా చేయాలి. అది కూడా ఒక్కసారి ఈరోజు పిలిచారు, ఇప్పుడు ప్రతి ఒక్క పిలుపులో స్వామి ఉండాలి, అది కరెక్ట్. కానీ ప్రతి ఒక్క పిలుపులో స్వామి అనేసి తర్వాత శరణఘోష చేసేస్తే దీక్షా నియమం అయిపోదాం. వారు రోజు కూడా వారు సాధన ఎలా ఉండాలంటే వారు 41 రోజు 48 రోజులు మండల దీక్షా పర్యంతం చేసేవారు. వారు ఎలా చేయాలంటే రోజు కూడా ఒక నియమాన్ని పెట్టుకోవాలి. ఏంటి, నేను ఈరోజు
మాల తీసుకొని నేను ఒక 108 సార్లు స్వామివారి నామస్మరణ చేశాను. పొద్దున సాయంకాలం. రెండవ రోజు రెండవది 2 సార్లు, మూడవ రోజు 3 సార్లు, ఇలా రోజు రోజుకు పెంచుకుంటూ ఒక్కొక్క రోజు నుంచి 10, 15, 18 ఈ విధంగా రోజుకు ఒక మాలను పెంచుకుంటూ పోతే వారు చేసినటువంటి దీక్ష అనేది కూడా ఆ యొక్క మహిమ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఆ స్వామివారి నామస్మరణ అనేది పెరిగిపోతుంది. ఒక్కొక్క స్వామి మాల ధారణ చేసినప్పుడు ఎంత లేదన్నా లక్షల కోట్ల సార్లు ఆ యొక్క స్వామివారి నామస్మరణ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అందులో ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పడం జరిగిందమ్మా. ఈ యొక్క మాల ధారణలో నామస్మరణ గురించి చిన్నగా ఏంటంటే, సత్యయుగంలో వచ్చేసి మనకు తపస్సు చేస్తే భగవంతుడు మెచ్చేవాడు. తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి ఆ స్వామి ఏ దేవతలైనా ఏ దేవీ దేవతలైనా కానీ మనకు హోమము చేసే సంతోషించేవాళ్ళు. తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి ఏ దేవీ దేవతలైనా కానీ సరే ఎవరైనా దాన ధర్మాలు చేస్తే సంతోషించేవాళ్ళు. కానీ కలియుగంలో అవన్నీ కాదమ్మా. ఏమి చేసినా కానీ మనకు మంచి ఫలితం రావాలంటే నామస్మరణ చేస్తే ఆ యొక్క మంచి ఫలితం వస్తుంది. మరి అలాంటప్పుడు నామస్మరణ మనం ఒత్తగా ఉన్నప్పుడు, మామూలుగా మనం ఇంట్లో ఉన్నప్పుడు నిత్యము మనం పూజ చేసుకునేటప్పుడు స్వామివారి నామస్మరణ చేసుకుంటేనే మంచిది అని చెప్తున్నప్పుడు, మరి అలాంటప్పుడు దీక్షలో ఉండి కఠినంగా పాటిస్తూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తే ఎంత విశిష్ట ఫలితం లభిస్తుందో ఆలోచించారు. కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా వారు నామస్మరణ ఎంత జపము చేస్తే అంత మంచిది. ప్రతి వారు అడుగడుగునా స్వామివారి నామస్మరణ, వారి ఆలోచనలో నామస్మరణ, వారి చూసే చూపులో ఆలోచన, చూసే చూపులో కూడా నామస్మరణ, ఈ విధంగా ప్రతిదీ ఆ స్వామివారి నామస్మరణ అయి ఉంటే వారి దీక్ష అనేది ఒక్కటికి 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఆ స్వామివారు ఒక్కటికి 100 రెట్ల ఆశీర్వాదాన్ని ఆ స్వామివారు ఇస్తారని చెప్పారు. స్వామి, ఈ అయ్యప్ప స్వామికి పూజ చేసేటప్పుడు ఈ పూలని అంటే బంతిపూలు ఇలాంటి వాటిని, చామంతి పూలైనా సరే తుంచి వాడుతూ ఉంటారు. ఇలా తుంచి వాడొచ్చు అంటారా? లేదమ్మా, ఏ పూజా కార్యక్రమంలో అయినా పూలను అనేది తుంచకూడదమ్మా. మనకు పూలకున్న కాడలను తీయమని చెప్పాము, అంతేకాని ఆ పూలను తుంచి అవి స్వామివారికి సమర్పించమని ఎక్కడ చెప్పలేదమ్మా. ఏ పువ్వు అయినా కానీ సరే తాను దేవుడికి చెందాలి, తాను దేవుడి పాదాలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉంటుందన్నమాట. ఏ పువ్వు అయినా కానీ సరే అటువంటప్పుడు ఆ పువ్వు కొన్ని వారి పాదాల దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎవరి పాదాల దగ్గరికి? స్వామివారి పాదాల. కొన్ని ఆ స్వామివారికి మెడలోకి వెళ్తాయి, కొన్ని ఆ స్వామివారి యొక్క తలలోకి వెళ్తాయి, ఆ స్వామివారి అలంకరణలోకి వెళ్తాయి. అవన్నీ కూడా చాలా సంతోషిస్తాయి. కానీ ఎప్పుడైతే మీరు తుంచుంటారో, అది మొత్తం రెక్కలుగా చించేసి మీరు వాడింటారో, అవన్నీ కూడా బాధపడతాయంట. నేను ఆ స్వామివారి చెందుకు వెళ్ళలేకపోయాను అని బాధపడతాను. అలాంటివి చుంచి మీరు ఎగరవేసి వాటిని తొక్కుతూ చేశారనుకోండి, అవి ఇంకా బాధపడతాయంట. ఎందుకంటే ఆ స్వామివారి నేను సేవలో లేకపోయాను అని చెప్పేసి. కాబట్టి ఏ పువ్వునైనా కానీ తుంచి ఆ యొక్క స్వామివారికి సమర్పించదు. అలా సమర్పిస్తే తుంచినటువంటి దోషముల మనకు వస్తుందంట. కాబట్టి పూలను తుంచకుండా కాడలను తీసి ఆ స్వామివారికి సమర్పించి పూజలు చేసుకోవచ్చమ్మా. ఏ పూజ అయినా, అయ్యప్ప స్వామి పూజ అనే కాదమ్మా, ఏ పూజా కార్యక్రమంలో అయినా. మేము అలంకరణ చేసుకోవాలనుకుంటున్నాం స్వామి, అలంకరణ. మీకు అలంకరణకు ఒక 4 పూలు ఉంటే 4 పూలే పెట్టుకోండి. 4 రకాల పూలు తెచ్చుకొని కావాల్సి అలంకరణ చేసుకోండి, ఒక్కొక్క పువ్వుగా పెట్టి. కానీ పూలను మాత్రం తుంచదు. పూల మాలలు మీకు 4 కాకపోతే 40 తెచ్చుకోండి, కానీ వాటిని తుంచి మాత్రం చేయకూడదు. స్వామి, అసలు గురుస్వాములు అంటే ఎవరిని అంటారు? అంటే అర్చకులను కూడా గురుస్వాములు అని అంటారా? అయితే మనకు అయ్యప్ప దీక్షా ధారణ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా గురుస్వాములు. అంటే ముఖ్యంగా 6 సార్లు మాల ధారణ చేసుకున్న తర్వాత 5 సార్లు అయిపోయి 6వ సారి నుంచి మాల ధారణ చేసిన వాళ్ళని అందరినీ కూడా గురుస్వాములు అంటారు. అలా కాకుండా 18 సంవత్సరాల పాటు చేసిన వాళ్ళని, 18 సార్లు మాల ధారణ చేసిన వాళ్ళు, వారిని కూడా గురువులు అని అంటారు, గురుస్వామి అంటారు. అయితే ఇక్కడ అర్చకులను కూడా గురువులుగా భావిస్తారు, దాంట్లో తప్పులేదు. కానీ ముఖ్యంగా ఈ మాల ధారణ చేసుకున్న వాళ్ళు కాబట్టి వారికి ఎవరైతే మాల వేసింటారో, ఆ మాల ధారణ చేయించారో వారిని ముఖ్యంగా వారు గురువుగా పాటించి వారు చెప్పిన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఓకే. తర్వాత అర్చకుడు కూడా గురువు కాబట్టి ఆయన చెప్పిన నియమాలను కూడా తెలుసుకొని పాటించుకుంటూ ఉండాలి. తర్వాత 18 సంవత్సరాల పాటు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో కఠినంగా వారు
ఆ యొక్క నియమాలన్నింటినీ కూడా పాటించి. తెలుసుకొని ఎన్నో సంవత్సరాలు 18 సంవత్సరాలు చేసింటారు కాబట్టి వారి యొక్క అనుభవాన్ని స్వీకరించి వారిని కూడా గురువుగా భావించి వారిని గురించి తెలుసుకొని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా మాలధారణ చేసేవారు అంటే కన్యస్వాములు అంటాం కదా స్వామి. మరి వీరికి గురుస్వామి ఏ విధంగా మార్గనిర్దేశకం చేయాలి? మనకు మాల వేసిన గురువు గారు కానీ అర్చకుడు కానీ లేదా 18 సంవత్సరాలు చేసినటువంటి దీక్షా నియమాలు పాటించి స్వామివారు అయినా కానీ సరే వీరందరూ కూడా గురువులతో సమానమని చెప్పుకున్నాం. వారందరూ కూడా వీరికి కన్యాస్వాములకు కన్యాస్వాములకు ప్రారంభమైనటువంటి కన్యాస్వాములకు ఎవరైతే ఉన్నారో వారికి మార్గనిర్దేశకం ప్రతి ఒక్కటి వారు నియమంగా పాటించేటటువంటి పద్ధతులన్నింటినీ కూడా వారికి తెలియని వారికి తెలిసే విధంగా మార్గదర్శకాలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటిసారి మనము స్కూల్లోకి వెళ్ళగానే అన్నీ కూడా మనకు తెలిసిపోవు. మనకు ఉన్నటువంటి టీచర్స్ సీనియర్స్ అన్నీ చెప్పుకుంటూ మనము ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఉంటాం. అలాగే ఇది కూడా అంతే అమ్మ. మనము దీక్షా నియమాలు వారు పాటించేటప్పుడు వాళ్ళకు తెలిసి తెలియక కొన్ని తప్పిదాలు చేస్తారు. కాబట్టి అలాంటివి చేయకుండా వారికి ప్రతి ఒక్కటి కూడా ముందుగా మాల ధారణ కంటే ముందుగా ఒక 2 రోజుల ముందే చెప్పాలి. తర్వాత మాల ధారణ సమయంలో చెప్పాలి. తర్వాత మాల ధారణ అయిన తర్వాత కూడా ఆయనను గురువుతో చూస్తూ గురువు చేస్తున్నటువంటి వాటన్నిటినీ చూసి ఇతను కూడా నేర్చుకోవాలి కన్యస్వామి. అలాగే ఆ గురువు కూడా మార్గదర్శకం చేస్తూ ఉండాలని చెప్పచ్చు. స్వామి ఇప్పుడు మాలధారణ చేసినప్పుడు వేసుకున్నటువంటి మాల ఉంటుంది కదా స్వామి, దానిని మాల దీక్ష అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షలో వేసుకున్నటువంటి మాలలను మనము ఆ యొక్క 41 రోజు 48 రోజుల పాటు మండల దీక్ష పర్యంతం చేసిందంతా కూడా వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వారు ఆ స్వామిని తన ఎదపైనే ఉన్నారు అనే భక్తితో వారు చేసినటువంటి పూజను హారతి ఇచ్చినా కానీ స్వామివారు చూపిస్తారు. అలాగే వారు పెట్టిన నైవేద్యం ఏది తింటున్నా కానీ ముందు ఆ యొక్క స్వామివారికి ఇలా చూపించి తింటారు. ఈ విధంగా ఏది అయినా కానీ సరే ఆ స్వామివారిని ముందు దండం పెట్టుకుంటారు. మరి అలాంటి స్వామిని అలా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క మాలలో అంత శక్తిని నింపి తర్వాత ఆ మాలను తీసి చెట్టు దగ్గరనో లేకపోతే అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర వెళ్ళిన దగ్గర ఎక్కడనో వేసి రావడమో లేకపోతే ఇంటి దగ్గరకు వచ్చాక మనము మాలా దీక్ష అయిపోయిందని నీళ్ళల్లో వేసేయడము ఇలా చేయకూడదమ్మా. ప్రతి ఒక్కరూ ఆ యొక్క మాలను తీసి పెట్టుకొని 18 సంవత్సరాల పాటు అదే మాలను చేస్తూ ఉండాలి. దాన్ని అలా వేసుకుంటే ఆ యొక్క మాలకు ఎంతో శక్తి చేకూరుతుందమ్మా. ప్రతి సంవత్సరము అదే మాలను వాడడం వల్ల అందులో శక్తి ప్రబలమై ఆ స్వామివారి ప్రభావం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు వేసుకున్న వారికి కూడా ఆ యొక్క ఫలితం కూడా మంచి విశిష్టమైన ఫలితం ఉంటుందమ్మా. ఏదైతే మనము అంటాం కదమ్మా, జపము చేయడం ప్రారంభించినప్పుడు ఎలా ఉంటుందో జపము అంత్యమయ్యే వరకు ఆ స్వామివారి మనకు ఆయన యొక్క అనుజ్ఞను ఆశీర్వాదాన్ని మనకి ఇస్తారని, అదేవిధంగా ఈ మాలను అలా వేసుకుంటూ పోతే ఆ స్వామివారి ఆశీర్వాదం కూడా మనకు అలా లభిస్తూ ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి ఆ మాలను అనేది ఎప్పుడు కూడా మనం నీళ్ళల్లో కానీ చెట్టు దగ్గర కానీ ఎక్కడంటే అక్కడ కానీ వేయకుండా వారి ఇంట్లోనే భద్రపరుచుకొని దేవుడి గదిలో కానీ అంటూ ముట్టు లేని చోట పెట్టేసుకొని వాటిని మరలా మాల ధారణ చేసుకున్నప్పుడు అదే మాలను చేసుకోవాలి. అది విశిష్ట ఫలితాన్ని ఇస్తుందని చెప్పచ్చు. స్వామి మరి ఇప్పుడు ఈ మాలలను బంగారం వెండితో కూడా చేయించుకుంటున్నారు కదా, మరి ఈ విధంగా బంగారం వెండితో చేసిన మాలలను వాడొచ్చు అంటారా? మనకు దీక్షా నియమాలలో మొట్టమొదట చెప్పినటువంటిది ఏంటంటే అమ్మా, ఆభరణాలు, అంగుల ఆర్భాటాలు, బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా ఏం వేసుకోవద్దమ్మా. మామూలుగా మనము నిత్యము అద్దము కూడా చూడొద్దు దీక్షా నియమాల్లో. నెత్తి కూడా దువ్వుకోవద్దు, ఇలా దువ్వెన పెట్టి దువ్వకూడదు, చేత్తో ఇలా అనుకోవాలి. అంతేకాని మనము ఇప్పుడు ఏమైందంటే అలవాట్లో పొరపాటుగా అద్దం చూసుకొని బొట్టు పెట్టుకోవడం, అందంగా దిద్దుకోవడం ఇవన్నీ. కానీ దీక్షలో ఉన్నప్పుడు అలాంటి అద్దము కూడా చూడకూడదు. మామూలుగా బొట్టు పెట్టేసుకోవాలి, అలంకరణ కోసం కాదు, మన భక్తితో బొట్టు పెట్టుకోవాలి అంతే, అలంకరణ కోసం కాదు. ఆ విధంగా ఇప్పుడు చాలామందికి అలవాటు అయిపోయిందమ్మా, ఏంటి అద్దం చూస్తూ పెట్టుకోవడం. అలాగే ఆభరణాలు కూడా, మరి వస్త్రాలు మీకు నల్ల వస్త్రాలే వేసుకోవాలని ఎందుకు చెప్పారు? మరి అలా కాకుండా ఏదో నీవు రంగురంగుల వస్త్రాలు వేసుకోవచ్చు కదా. దీక్ష నియమంగా అందరూ సమానం, అందరూ అయ్యప్పలే, అందరూ స్వాములే అనే దీక్షతో ఉండాలి. మరి అలాంటప్పుడు మనం బంగారం వేసుకుంటాను, నేను వెండి వేసుకుంటాను అనేటటువంటి అంగుల ఆర్భాటాలు లేదమ్మా. అలంకరణకు సంబంధించిన స్వామివారి దగ్గర ఏమీ లేదమ్మా. స్వామివారి దగ్గర మాలలు, అందుకనే ఆ మాలలు ఆ విధంగా ఉంటాయమ్మా. అందులో వెండి బంగారంతో కాదమ్మా, ఆ స్వామివారి మాల వేసుకోవాలంతే. మరి అలా మాల వేసుకుంటే తెగిపోతుంది కదా అని మేము వెండిలో వేసుకున్నాము, వెండిలో కాదమ్మా.
అలాగే మామూలుగానే మాల మాత్రమే ఉండాలి, అంతేకాని వెండిలో బంగారంలో వేసుకునేవి వాడకూడదు. దీక్షా నియమాలలో మొట్టమొదటిది మనం ఉంగరాలు పెట్టుకోవద్దు, బంగారంతో సంబంధించిన ఏవి కూడా మన శరీరం పైన ఉండకూడదు. స్వామి, మరి ఈ అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు ఆహార విషయానికి వచ్చినట్లయితే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు అంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే ముందుగా మనకు అయ్యప్ప స్వామి దీక్షలో దీక్షాధారణ చేసుకున్నప్పుడు గురువుగారు చెప్తారమ్మా, ఏం చెప్తారంటే ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి, త్రిభుక్తం మహారోగి అని అర్థం. ఏకభుక్తం మహాయోగి అంటే మనము ఈ యొక్క దీక్షలు కానీ లేకపోతే మనం చేసేటటువంటి హోమాలు జపాలు పెద్దవా చేస్తూ ఉంటామా, అలాంటి సమయంలో ఏకభుక్తం అంటే ఒకటేసారి భోజనం చేయాలి. మీరు భోజనం చేస్తారా, అల్పాహారం చేస్తారా, అది ఒకటేసారి ఏమైనా తినండి, ఏదైనా తినండి, ఒకటేసారి చేయాలి. లేదంటారా మాకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఏకభుక్తం చేయలేము అనేటటువంటి వారు రెండవసారి అల్పాహారం తీసుకోండి, లేదా పాలు పండ్లు తీసుకోండి. అంతేకాని ఒకసారి అల్పాహారం, ఒకసారి పాలు పండ్లు, ఒకసారి భోజనము, ఈ విధంగా కాకుండా ఏకభుక్తం అంటే ఒకటేసారి భోజనం. ఆ విధంగా నియమాన్ని పాటిస్తే మంచి ఫలితం లభిస్తుందమ్మ. అంతేకాని ఇప్పుడున్నటువంటి సమయాలలో మనం అధికంగా దీక్షలో ఉన్నప్పుడు అధికంగా భోజనం చేసి బద్ధకంగా లేదా మనము ఆ స్వామివారి నామస్మరణ చేయకుండా నిద్రపోయే విధంగా ఉండకూడదమ్మ. మధ్యాహ్నం నిద్ర చేయకూడదు, మరి అధికంగా భోజనం చేస్తే నిద్ర వస్తుందమ్మ. కాబట్టి అలా కాకుండా ఎంత సరిపడుతుందో అంత తీసుకొని అన్నాన్ని వ్యర్థం చేయకుండా, అన్నం ననింద్యాత్, అన్నాన్ని వ్యర్థం చేయకుండా ఎంత కావాలో అంత స్వీకరించి ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ మనము ఏకభుక్తం పాటించి ఆ యొక్క నియమాన్ని చేయాలని చెప్తాం. స్వామి, అయ్యప్ప స్వామి ఆలయం ముందు 18 మెట్లు ఉంటాయి, వీటిని 18 అంటారు కదా. అసలు ఆలయం ముందు 18 మెట్లే ఎందుకు ఉంటాయి? ఎందుకు అయ్యప్ప స్వామి ఈ 18 మెట్లను ఎంచుకున్నారు? ఆ 18 మెట్లు స్వామివారు ఎంచుకున్నటువంటివి కాదమ్మా. ఆ స్వామివారి కోసం, ఆ స్వామివారి కన్నె బాలుడుగా ఉన్నప్పుడు 12 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఆ స్వామివారు అంత పైకి ఎక్కి అక్కడ కూర్చోవాలంటే తనకు ఇబ్బంది అవుతుందని ఆ రాక్షస సంహారం చేసినటువంటి ఆ స్వామికి వారి కోసము ఆయన కూర్చోవడానికి మేము ఒక్కొక్కరుగా ఒక్కొక్క మెట్టుగా మారుతామని 18 మెట్లుగా 18 మంది దేవతలు అందులో అధిష్టాన దేవతలుగా ఏర్పడ్డారు. వారిని ఒక్కొక్క మెట్టుని ఒక్కొక్కరుగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ స్వామివారి పైకి వెళ్ళి కూర్చుంటాడు. అయితే కూర్చున్న తర్వాత ఆ దేవతలందరూ అడుగుతారంట, నీవంటే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, నువ్వు నిష్ఠా గరిష్ఠుడు కాబట్టి మమ్మలను తొక్కుకుంటూ అధిరోహించి మీరు వెళ్ళారు. మరి వచ్చేటటువంటి భక్తుల కోసము ఇది ఎలా అని అడిగితే అప్పుడు ఆ స్వామివారు చెప్తారంట, ఏంటి, నాలాగే దీక్షగా ఆ మండల దీక్ష పర్యంతం దీక్షను చేసి ఆ ఇరుముడిని కట్టుకొని ఆ స్వామివారి నామస్మరణ శరణఘోష చేసుకుంటూ ఆ యొక్క మెట్లను అధిరోహించేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. మిగతా వారికి పక్కన నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, కానీ ఆ మెట్లను అధిరోహించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి అందరూ కూడా ఆ నియమాన్ని తప్పకుండా పాటించాలి. మరి ఈ 18 మెట్లకు ఉన్నటువంటి 18 మంది అధిష్టాన దేవతలు ఎవరు స్వామి? ఒక్కొక్క దేవతల యొక్క పేర్లు చెప్తానమ్మా. ఒకరు మొట్టమొదట మహాంకాళి, తర్వాత కాళిక, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, భేతాళ, మహిషాసుర మర్దిని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడింబి, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్నవారాహి, ప్రత్యంగలి, నాగయక్షిణి. ఈ యొక్క 18 మెట్లకు 18 మంది అధిష్టాన దేవతలమ్మ వీరంతా. అలాగే మనకు ఈ యొక్క 18 కూడా ఆ 18 మనకు మానవునిలో ఉన్నటువంటి అడిషట్ వర్గాలన్నింటినీ కూడా తొలగింపడానికి ఈ యొక్క 18 మెట్లుగా చెప్పడం పడుతుంది. వాటిలో కూడా మనకు ముఖ్యంగా వీటిని కూడా చెప్తాం. ఏంటంటే అనిమ, లఘిమ, మహిమ, ఈషిత్వ, వశత్వ, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియంకర, సర్వమంగళాకర,
సర్వ దుఃఖ విమోచక, సర్వ మృత్యు ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్యదాయక. ఇలా ఒక్కొక్కటి మెట్టుని ఎక్కుతూ ఉంటే మనం మనలో ఉన్నటువంటి అడిషడ్ వర్గాలన్నింటినీ కూడా తొలగిపోయి మనము ఆ స్వామివారికి చేరువవుతూ ఆ భక్తి ఆ శ్రద్ధలతో ఆ స్వామివారిలో నిమగ్నం అవ్వడానికి ఈ ఒక్కొక్క మెట్టు మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మరి ఈ 18 మెట్ల యొక్క విశిష్టత ఏంటి స్వామి? ఈ యొక్క అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఉన్నటువంటి 18 మెట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టమైన సత్వ రజ తమో గుణాలతో పాటు వారి యొక్క పంచేంద్రియాలు ఇవన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయమ్మా. కాబట్టి మానవుడు ఆ యొక్క ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దికి వారిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా తొలగిపోయి తాను శుద్ధ మనస్కునుడై ఆ యొక్క స్వామివారిని చేరేటటువంటి అవకాశంనే ఈ యొక్క 18 మెట్లుగా చెప్పబడతాయి. అందులో నుంచి ముందుగా 5 పంచేంద్రియాలు, అవి కళ్ళు, ముక్కు, నాలిక, చెవులు, స్పర్శలుగా చెప్పబడతాయి. ఆ తర్వాత 8 మెట్లను రాగద్వేషాలకు సంకేతంగా తెలియజేస్తారు. అందులో నుంచి కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము, అలాగే అసూయ, డాంబికాలు వదిలి మంచి మార్గంలో పయనించడానికి ఉపయోగపడతాయమ్మ. తర్వాత 3 మెట్లను త్రిగుణాలుగా చెప్పబడతాయి. సత్వ తమో రజో గుణాలుగా చెప్పబడతాయి. అవి కూడా మానవుడు వాటిని కూడా వదిలిపెట్టి తాను నియమ నిష్టలతో ఆ స్వామివారి సాన్నిధ్యానికి చేరడానికి ఉపయోగపడతాయి. చివరిగా 2 మెట్లను విద్య అవిద్య, జ్ఞానము అజ్ఞానంగా చెప్పబడతాయి. వాటిని కూడా వారు తెలుసుకొని ఆ స్వామివారి సాన్నిధ్యంకు చేరడానికి ఈ మెట్లన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములతో పాటు వారి ఇంట్లో వారు కూడా ఏదైనా నియమాలు పాటించాల్సి ఉంటుందంటారా? ఖచ్చితంగా అమ్మ. ఆ అయ్యప్ప స్వామి ఆయన మాలాధారణ చేసుకున్నప్పటి నుండి తాను దీక్షను వదిలే వరకు పూర్తిగా వారి ఇంట్లో కూడా సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ వారు కూడా ఎటువంటి అంగులో ఆర్భాటాలు లేకుండా భక్తి శ్రద్ధలతో తన తల్లిదండ్రులు వివాహమైన వారు ఉంటే తన భార్య కూడా నియమాన్ని పాటిస్తే చాలా శుభ ఫలితాలు లభిస్తాయమ్మ. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ వారందరూ కూడా సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. ఎవరు కూడా వారి ఇంట్లో వాళ్ళు కూడా మధుపానీయాలు స్వీకరించకూడదు. అంటూ ముట్టు ఉండకుండా ఉండాలి. అలాగే ఈ నియమాన్ని పాటిస్తున్నటువంటి సమయంలో కూడా ఆడవారికి ఏదైనా అంటూ ముట్టు ఉన్న సమయాల్లో ఆ యొక్క స్వామివారికి దూరంగా ఉండాలి. ఈ విధమైనటువంటి నియమాలన్నీ పాటిస్తూ ఉంటే చాలా శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పొచ్చు. స్వామి, అయ్యప్ప మాల ధరించిన స్వాములు ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్వామిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాం కదా. ఈ సంవత్సర స్వాముల పేర్లు ఏంటి? ఆ స్వాముల యొక్క గురువులు కానీ చిహ్నాలు కానీ చెప్పబడేవి ఏమిటి? ఆ యొక్క ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క నామముతో పిలుస్తారమ్మ. అదే నామానికి సంబంధించినటువంటి చిహ్నాన్ని వారి మెడలో మాలలో కూడా ధరించడం జరుగుతుందమ్మా. దానిలోనే ముఖ్యంగా ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క పేరు, వాటి పేర్లు చెప్తాను వినండమ్మా. ముందుగా కన్యస్వామి, తర్వాత కత్తిస్వామి, గంటస్వామి, గదాస్వామి, విల్లుస్వామి, జ్యోతిస్వామి, సూర్యస్వామి, చంద్రస్వామి, వేలుస్వామి, శంఖచక్రస్వామి, శంఖదారస్వామి, నాగాభరణస్వామి, శ్రీహరిస్వామి, పద్మస్వామి, త్రిశూలస్వామి, శ్రీ శబరిగిరి స్వామి, ఓంకార స్వామి, నారికేల స్వామి. ఇలా 18 సంవత్సరాల పాటు 18 నామాలతో వారిని పిలవడం జరుగుతుంది. కానీ ఇందులో ముఖ్యంగా 5 వరకు అయితే ఒక్కొక్కరి పేరుగా చెప్తారు కదా. కన్యస్వామి, గంటస్వామి, గదాస్వామి అని పిలుస్తారు. తర్వాత 6వ వారి మాలధారణ చేసినప్పటి నుంచి వారిని గురుస్వామి అంటారు. కాబట్టి ఇవన్నీ నామాలు, మిగతావన్నీ కూడా తెలియవు. కానీ 6వసారి నుంచి వేసిన వారందరినీ కూడా గురుస్వామిగా పిలుస్తారని చెప్పచ్చు. నేటి యువతరం ఈ దీక్షా పద్ధతులను పాటించడానికి మీరిచ్చేటువంటి ముఖ్యమైన సందేశం ఏంటి? అంటే ఈ ఆధునిక జీవన శైలికి వారు ఏ విధంగా ఈ దీక్షా పద్ధతులను అన్వయించుకోవాలి? మనకు ఆధునికంగా ఎంత మనం అభివృద్ధి చెందినా దైవభక్తిలో మాత్రము మనము భక్తి శ్రద్ధకు మించినటువంటివి ఏవీ లేవు. ఆధునికంగా మనం ఎంత సంపాదించినా, ఎంత మనకు పలుకుబడి ఉన్నా, ఎన్ని అభివృద్ధులు చెందినా ఆ స్వామివారి దగ్గర మాత్రం మనం అందరము సమానమైనటువంటి వారు. కాబట్టి వీటన్నిటికీ ఎక్కడ మనకు లేదమ్మా. ఎవరైనా కానీ సరే ఆ స్వామివారి దగ్గర
స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ స్వామివారి దీక్షా నియమాలను కఠినంగా ఖచ్చితంగా పాటిస్తేనే ఆ యొక్క మాలాధారణ చేయండి. లేదు మేము మధ్యలో మాకు వేదో చింతన వస్తుంది, మేము బయటి ప్రపంచాన్ని గురించి మేము ఆలోచిస్తామనే వారు మాత్రం ఇక్కడికి రాకండి. ఆ స్వామివారి దీక్షా నియమాలు మాత్రం కఠినంగా పాటించే వాళ్ళే ఈ మాలాధారణ చేసుకోవాలని తెలియజేస్తాము. స్వామి చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు మాలధారణ తీసుకుని అక్కడి అంటే ఆరోగ్య పరిస్థితుల పరంగానో లేకపోతే ఆర్థిక పరిస్థితుల వల్లనో స్వామివారి అంటే శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఈ దీక్షని ఎలా విరమించాలి? వారి వారి దగ్గరలో ఉన్నటువంటి పక్కనే దగ్గరలో ఉన్నటువంటి ఇవాళ రేపు చాలా చోట్ల అయ్యప్ప స్వామి దేవాలయాలలో అయ్యాయి. వారు అక్కడికి వెళ్ళి దీక్షా విరమణ చేయొచ్చు. లేదు అది కూడా చేయలేని వారు ఉంటే వారు ఎక్కడైతే దీక్ష మాల ధారణ చేసుకున్నారో ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి చేయొచ్చు. ఆ విధంగా చేసుకుంటే మంచిది. మరి విన్నారు కదా, మరి అయ్యప్ప స్వామి యొక్క దీక్ష గురించి 18 మెట్ల గురించి భక్తులు పాటించవలసినటువంటి నియమాల గురించి మరి శ్రీనాథ్ స్వామి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు శ్రీనాథ్ స్వామి. మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా భక్తుల కోసం చాలా చక్కగా అయ్యప్ప స్వామి గురించి వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.